చపాతీ ఎగ్ నూడిల్స్ చాలా చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇలా రెడీ చేయడం వల్ల. బయట కంటే మాత్రం ఇలా అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేయండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీలు అనేది ప్రతి ఒక్కరింట్లో మిగులుతాయి, ఒకటో రెండో. వాటితోని పిల్లలకి ఈవినింగ్ వచ్చేసరికల్లా స్నాక్స్ లాగా రెడీ చేసి ఇవ్వచ్చు. దానికోసం ఇంట్లో వెనిగరు, సోయా సాసు, టమాటో సాసు ఇవేమి ఉండాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఈరోజు ఉదయం చపాతీలు చేశాను. దాంట్లో ఒక 3 చపాతీలు అనేటివి మిగిలాయి. వాటితోని ఇలా సాయంకాలం ఒక స్నాక్స్ లాగా రెడీ చేస్తున్నాను. ఇందులోకి సరిపడా క్యాబేజీ, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక ఉల్లిపాయ ముక్క. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఈ చపాతీలని చూపిస్తున్న విధంగా ఇలా ముడవాలి, ఎందుకంటే ఇవి కట్ చేసుకోవడానికి. ఇలా కత్తితోని చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్నామంటే మనకి పొడుగుగా లేయర్గా వచ్చేస్తుంది. ఇది ఎంత పతలా కావాలా, ఎంత మందం కావాలని చూసి కట్ చేసేయాలి. కొంచెం ఈ మాత్రం మందం ఉంటేనే బాగుంటుంది, మరీ సన్నగా ఉంటే కూడా డివైడ్ అయిపోతాయి. ఇలా చూపిస్తున్న విధంగా క్యాబేజీని కూడా పొడుగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు పొడుగా, క్యారెట్లు, పచ్చిమిర్చి ముక్కలు కూడా పొడుగానే కట్ చేసుకోవాలి ఇందులోకి. అలాగే కొత్తిమీర. వీటిని అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని మీడియం మంట మీద ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను 3 చపాతీకి 3 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది, సమానంగా ఉండడం వల్ల. అందుకని ఒక 3 ఎగ్స్ వేస్తున్నాను ఇందులోన. ఫస్ట్ ఇందులో అంతా ఇలా దగ్గర పడి ఆయిల్ తేలేదాకా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా, క్యాబేజీ అన్నీ వేసిన తర్వాతకి, కరివేపాకు కూడా వేసిన తర్వాతకి అంతా ఒకసారి వీటిని కలిపేసుకోవాలి. కలిపిన తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మీడియం మంట మీద మగ్గిచ్చేసుకున్నామంటే మనకి సగభాగం అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఇలా ఒక్కసారి కలిపేసుకున్నామంటే పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు సరిపడా కారము, అలాగే గరం మసాలా పొడి, చిటికెడంతా పసుపు, తగినంత సాల్టు మొత్తం అంతా కలిసేలా కలిపేసి కొంచెం పక్కకు జరిపి టమాటో సాస్ ఉంటే టమాటో సాస్ వేసుకోవచ్చు. టమాటో సాస్ లేనందుకు నేను ఒక టమాటో పండుని మెత్తగా మిక్సీ పట్టేసి ఇందులో లైట్గా షుగర్ వేసి ఇందులో వాటర్ పోయేదాకా ఇదే కడాయిలోనే మగ్గిచ్చేసుకున్న తర్వాత వాటర్లో పోయినాక ఇప్పుడు చూపిస్తున్న విధంగా అంతా కలిపేసుకొని కట్ చేసి పెట్టేసుకున్న చపాతీ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని హై మంట మీద ఒక 2 నిమిషాల పాటు వీటిని హై మంట మీదనే కలిపేసుకోవాలి. అంటే ఉప్పు, కారం, మసాలా అంతా అంటేలా. ఎక్కువ ఎలా పడితే అలా కలపవద్దు. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసామంటే మనకు లేయర్గా అలాగే ఉంటుంది. హై మంట మీదనే ఈ మసాలా అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాతకి స్టవ్ బంద్ చేసుకుంటే ఎంతో టేస్టీతో చపాతీ ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే హెల్దీ ఫుడ్ అండి. ఇది మాత్రం హెల్దీగా రెడీ చేసేసుకోవచ్చు. సాయంకాలం మాత్రం ఈవినింగ్ పూట అప్పుడప్పుడు నూడిల్స్ కాకుండా ఇలా కూడా ట్రై చేసి ఇవ్వండి. చాలా చాలా టేస్టీగా, పిల్లలైతే మాత్రం చాలా ఎంజాయ్గా తింటారు. అంత బాగుంటుంది. అస్సలు ఇందులోకి సోయా సాస్ కానీ వెనిగర్ కానీ ఏవి వేయలేదు. బయట మాత్రం ఇవన్నీ వేస్తారు నూడిల్స్లో. అవి ఎక్కువ అంత హెల్దీగా కావని నేను అనుకుంటున్నాను. అలా ఎప్పుడప్పుడు ఇలా చేసినామంటే ఇంట్లోనే ఎంతో హెల్దీ ఫుడ్ లాగా ఉంటుంది. ఈ వీడియో ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.